ఈ రోజు మనమైతే ఆదియోగి స్టార్టింగ్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. హే గైస్, నమస్తే. అట్ ప్రెసెంట్ మనమైతే కట్పాడ్ జంక్షన్ లో ఉన్నాము. ట్రైన్ కూడా వచ్చేసింది, ఎక్కేసాం. ఇంకా మనకి ఫుడ్ లేకపోతే ఆగలేం కాబట్టి టిఫిన్స్ తీసుకున్నాం. ఇక్కడ తమిళనాడులో టిఫిన్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. నేనైతే 2 సెట్ దోశ 2 బోండా చెప్పా. సెట్ దోశ అంటే దోశ అనుకుంటారేమో, కానీ కాదు, మన సైడ్ అట్ట అంటారు. సాంబార్ తో కలిపి తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తర్వాత కాఫీ చెప్పుకుంటే ఆగేసాను. మనకి మార్నింగ్ కాఫీ లేకపోతే ఉండలేము. ఇంకా ట్రైన్ లో నుంచి చూస్తుంటే నేచర్ అయితే మామూలుగా లేదు. 4 అవర్స్ తర్వాత కోయంబత్తూర్ అయితే రీచ్ అయిపోయాం. మేము ఇంకా ఫ్రెష్ అయ్యి బస్ గురించి వెయిటింగ్ అనమాట. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండడం ఎందుకని బాదం మిల్క్ ఇంకా రోజ్ మిల్క్ వేస్తాను. సేమ్ మన సైడ్ లాగానే ఉంటుంది. బస్ వచ్చేసింది. బస్ కోడ్ వచ్చేసరికి 14D. ఈ బస్సెస్ అయితే గవర్నమెంట్ వి, ప్రైవేట్ కూడా ఉంటాయి. బస్ ఎక్కి ఇషా ఫౌండేషన్ అని చెప్తే చాలు, తీసుకుని వెళ్ళిపోతారు. 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత ఇషా ఫౌండేషన్ కి వచ్చేసాము. ఇక్కడ ఇందులోకి వెళ్ళడం అస్సలు మిస్ అవ్వద్దు. ధ్యానలింగం అంటారు. లోపల అయితే పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది. అందరూ మెడిటేషన్ చేస్తూ అదొక ట్రాన్స్ లో ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీనిలోకి అయితే మొబైల్స్ ఇంకా కెమెరాస్ అలౌడ్ లేదు. దీనిలోకి వెళ్ళి వచ్చేసరికి 2.5 అవర్స్ పట్టింది. టైం కూడా తెలియలేదు, అంత అలా ఉంది. తర్వాత ఇంకా లేజర్ షోకి టైం అయిపోతుందని ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ రీసెంట్ గా మహాశివరాత్రి ఈవెంట్ జరిగింది కదా, దాని వల్ల కొంచెం క్లమ్జీగా ఉంది. ఇంకా లేజర్ షో గురించి చెప్పాలంటే గూస్ బంప్స్ అంతే. ఒక స్టోరీ అయితే ఉంటుంది, దాన్ని నరేట్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ అంతే. అదనమాట మ్యాటర్. వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తిరుపతిలో కలుద్దాం. ఉంటాను, బాయ్.